సినిమాలల్లా ముందుగాల హీరోలు ఎట్లా కనిపిస్తారుల్లా షెట్టు సాటుకో పుట్ట సాటుకో ఉండి ఊరికచ్చుకుంటా ఓ అనుకుంటా ముందటికి వస్తారు. పెద్ద పెద్ద మ్యూజిక్ సప్పులతోని కాలు కాడ మొదలుపెట్టి చెయ్యి చెంపల్స్ పెట్టుకుంటా ఆఖరికి ముఖం చూపెడతారు. మస్తు బిల్డప్ ఉంటుంది హీరోని చూపెట్టడానికి కదా. ఆ ఓ గట్లనే కనిపించినట్టు మీకు కూడా ఒక సూపర్ హీరోని చూపెడతా చూడురి. సప్పట్లు ఈలలు పెడబొబ్బలు పెట్టురి. ఇగో గీనే మన జోర్దారి ఈ రోజు హీరో. సారు మీ ముఖాన్ని ఒకసారి చూపెట్టుర్రి. పబ్లిక్ అంతా మిమ్మల్ని చూసేటానికి తయారుగా ఉన్నారు. అరే ఈ హీరో మస్తు సిగ్గుపడుతున్నాడు కదా, పక్కకున్నోళ్ళన్నా చెప్పరా అదురా. ఒరెక్కు పక్కోళ్ళు చెప్పినంటలేడు కదా, ఏదో చెయ్యరాని పని చెత్త పని చేసినట్టు ముఖం దాచుకుంటున్నాడేంది అని అనుకుంటున్నారా? కాదు పరమ చెత్త పని చేసి ఇజ్జది పోతుందని ఇగో ఇట్లా చేతులు ముఖానికి అడ్డం పెట్టుకుంటున్నాడు. హైదరాబాద్ లో ఉన్న మైలార్ దేవుపల్లి మున్సిపాలిటీలో జగదీష్ అనే మన హీరో పని చేసుకుంటా 3 సంవత్సరాల నుంచి కూడా నువ్వు మామూలు ఇస్తారే, మాకు సంవత్సరానికి 10,000 చొప్పున ఇచ్చేది ఇస్తలేదు. ముందు నీకు లైసెన్స్ రాకుండా క్యాన్సిల్ చేసి నీకు ఎక్కువ ట్యాక్స్ కూడా ఇచ్చేటట్టు చేస్తామని బెదిరించాడు. అది ఏం చేయాలంటే దీనికంటే ఒక 10,000 లంచం వేయాలి, 9,000 లంచం వేయాలని చెప్పాడు. అందువల్ల 9,000 లంచం వేయాలని చెప్తే మా దగ్గరకు వచ్చి కంప్లీట్ చేసాడు. మేమైతే తర్వాత మొన్న 2 తారీఖు నడిస్తే ఈ వాళ్ళ గురించి దీని మీద ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీలో ఇదంతా ఆయన డబ్బులు అడుతున్నట్టు ప్రూవ్ అయింది. తర్వాత ఈరోజు 9,000 రూపాయలు కూడా ఆయన తీసుకుంటే మేము రెడీ అనేది పట్టుకున్నాము. అందుకే అదును చూసి క్లైమాక్స్ ల కన్ఫ్యూజ్ లేకుండా ఏసీ బోలు దొరకవచ్చిర్రు మన హీరోను. మున్సిపాలిటీలో పని చేసుకుంటా మురికి లేకుండా చేసేది పోయి గిసంటి లంచగొండ ఏషాలు వేసుకుంటా మున్సిపాలిటీని మూసినది మురికి నీళ్ళలో ముంచినట్టు చేస్తున్నాడు. అగా చూడర్రే మనోడు తీసుకుంటా అంటే దొరకబచ్చిన నోట్లు, చేతులకు కంచిన గులాబీ రంగు నీళ్లు. ఇగో గిసంటోళ్లే మన దేశాన్ని అవినీతిలో ముందడికి తీసుకుపోతున్నోళ్ళు. అందుకే ఈ సిగ్గులేని హీరోని సీరి చింతగట్టుర్రి. లంచం అడిగితే ఏసీ బోళ్ళకు ఫోన్ చేసి పట్టిర్రి. అగా చూడర్రి వచ్చే జీతంతోని హాయిగా బతకక మంది బతుకులతోనే ఆడుకుంటున్నారు. సిగ్గులేదు ఇంకా మళ్ళా ముఖం దాచుకునేదానికి.